హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక యువకుడు ఏకంగా పోలీసులపైకి కారు ఎక్కించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు ఫ్రాక్చర్ అయింది. ఇద్దరు పోలీసులకు ఒక ఇన్స్పెక్టర్ కు కూడా గాయాలయ్యాయి. ఈ సంఘటన అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది. నిందితుడిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అబిడ్స్ లో డ్రగ్స్ కొనుగోళ్లు జరుగుతున్నాయన్న సమాచారం అందడంతో హెచ్న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఇతర సిబ్బందితో కలిసి అబిడ్స్ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఒక బ్లూ కలర్ బొలెరో కారు అబిడ్స్ లోని పాయిల్ ఫుట్వేర్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఒక వ్యక్తి కారులోని డ్రైవర్ కు ఒక ప్యాకెట్ అందించాడు. వెంటనే అప్రమత్తమైన హెచ్న్యూ పోలీసులు ఆ ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తి హుస్సేని ఆలంకు చెందిన సైఫ్ అని గుర్తించారు. పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించి కారులోంచి దిగమని సైఫ్ ను కోరారు. అయితే సైఫ్ కారును పక్కకు తీస్తున్నట్లు నటించి ఒక్కసారిగా వెనక్కి మళ్లించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి కారు ఎక్కించాడు. మహేందర్ కాలుపై నుంచి కారు వెళ్లడంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. వెంటనే సైఫ్ ను ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వెంబడించి అఫ్జల్గంజ్ వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరో కానిస్టేబుల్ వంశీధర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అఫ్జల్గంజ్ వద్ద సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్ పై అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. హెచ్న్యూ పోలీసులు సైతం సైఫ్ ను విచారణ చేస్తున్నారు.